డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మోందా తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద బేభత్సమే సృష్టించబడింది. కాకపోతే చాలా వరకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న విధానాలు కానీ చాలా బేష్గా మెరుగ్గా ఉన్నాయి అని ప్రజలందరూ భావిస్తుంటే వైసీపీ మాత్రం ఒక పాత చెప్పిన సామెత లాగానే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరొక దారి అన్నట్టు ఈరోజున అలాంటి ఉలిపి కట్ట లాంటి ఒక వైసీపీ ఎమ్మెల్యే బయటకు వచ్చి విచిత్రమైన ట్వీట్ ఒకటి చేశాడు. ఇలాగ తుఫాన్లు వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు గనక సీఎంగా ఉంటే అని ఒక పెద్ద లిస్టు రాశాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి అలాంటివి ఇవ్వాలి అన్న ఒక డిమాండ్ కూడా ఏం పెట్టలేదు. ఆయన శుభ్రంగా బెంగళూరు యలహంక ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడ వైసీపీ నాయకులు రోడ్ల మీద తిరుగుతా వాళ్ళేదో వాళ్ళ పిచ్చి ప్రయత్నాలన్నీ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికి కావాల్సినవన్నీ ఏదో వాళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యే పెట్టిన ట్వీట్ ఏమిటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే అలాంటిదే జరిగి ఉండేదా? గతంలో ఇలాంటివి ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఉంటే అసలు ఎలా ఉండేది నిజంగానే తుఫాన్ వచ్చిన వేళ అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఈ తుఫాన్ వచ్చిన వేళ ఇదిగో ఇవన్నీ చేసుండేవాడు అని ఒక పెద్ద లిస్టు తోటి ఎర్రగొండిపాలెం ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ గారు ఒక లిస్టు ట్విట్టర్లో పెట్టారు. నిజంగా వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీ తాలూకున అధికార ప్రతినిధులు లేకపోతే మిగతా ఎవరో కానీ ఇలాంటిది ఎవరు డిమాండ్ చేసిన కూడా పాపాన బాలేదు. వాళ్ళు ఎందుకంటే ఫేక్ ప్రచారాలను ఎక్కువ నమ్ముకుంటారు కాబట్టి పాత ఎక్కడెక్కడో ఉన్న వీడియోలను తీసుకొచ్చి ఇదిగో చూడండి ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఫేక్ ప్రచారాలు చేసే దాని మీద వాళ్ళు బిజీగా ఉండిపోయారు. ఇక దాంతో పాటుగా ఇక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఎస్పెషల్లీ మొన్న చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు తెన్నులు చూసిన తర్వాత వాళ్ళకే మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. కాకపోతే వాళ్ళు కూడా ఏదో వ్యతిరేక డిబేట్లు నడపాలి కాబట్టి సాక్షిలోనూ వ్యతిరేక కామెంట్లు చేయాలి కాబట్టి పత్రికల్లోనూ వాళ్ళు కూడా ఏదో కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి దాంట్లో భాగంగా ఈ వైసీపీ ఎమ్మెల్యేకైతే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయిందండి అని అనుకోవాలి. ఎందుకంటే ఈ తుఫాన్ వచ్చిన వేళ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే ఏం జరగలేదు, అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇదిగో ఒక 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల డబ్బులు ప్లస్ రేషన్ కిట్టు ఇంటి ముందుకే తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒకవేళ పంట నష్టం ఏమన్నా జరిగితే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా ఎకరాకి ఇచ్చే ఉండేవాడు. ఏదైనా ఇంటి నష్టం జరిగితే అసలు 10,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల దాకా ఇచ్చేసి ఉండేవాడు. అన్నీ కూడా ఇంటి దగ్గరికి కాళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టేవాడు. అదే ఎవరైనా పొరపాటున చనిపోతే ఖచ్చితంగా 5 లక్షల పైనే డబ్బులు ఇచ్చుండేవాడు అని ఓ పెద్ద లిస్టు రాశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తోందండి? 1000 నుంచి 2,000 ఇస్తున్నారు, ఏదో రేషన్ కిట్ ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు జరుగుతున్నాయి అయితే మన కళ్ళంతా కనపడుతూనే ఉంది. అర్ధరేత్రి అపరేత్రి అని చూడకుండా ఎంత వయసు పైబడిన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన రివ్యూల మీద రివ్యూలు చేస్తూ ఎవరికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ బాధపడేది బ్యూరోక్రాట్లు మొత్తం ఇదే. ఈయన సమీక్షలు పెట్టి చంపేస్తాడండి, మమ్మల్ని కూర్చోనీయుడు నుంచోనీయుడు, ఏమి పాలు పోనీయకుండా చేస్తాడు, కంటి మీద కునుకు లేకుండా చేస్తాడని వాళ్ళందరూ బాధపడతారు. అదంతా ఎవరి కోసం చేస్తాడు? ఆయన ఏమైనా సొంత లాభం కోసం చేసుకుంటున్నాడా? ప్రజల కోసం చేస్తుందే కదా. అసలు మరి బ్యూరోక్రాట్లు అందరూ మరి ప్రజల సొమ్మునే కదా డబ్బులుగా వాళ్ళు జీతాలు తీసుకుని వాళ్ళు కూడా మంచి మంచి బంగ్లాల్లో ఉంటుంది. మరి విపత్తు వచ్చిన వేళ కంపల్సరీ చేసి తీరాలి. 2-3 రోజులు పని చేయడానికి ఏముంది? కాకపోతే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఒక రకంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అది కూడా మనకందరికి బాగా తెలిసిందే. కానీ నిజంగానే సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేసి ఉండేవాడు? ఇవే చేసి ఉండేవాడా అనంటే గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్లే తీసుకోవాలి మనం. వాటిని చూసుకున్నప్పుడు జరుగుతుంది. దీంతో పాటుగా వైసీపీ కొంతమంది కార్యకర్తలు కూడా మనం ఇలాంటి వీడియోలు చేసినప్పుడు కింద పెడతారు కామెంట్లో, కోవిడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏడున్నాడండి, పోయి హైదరాబాద్లో దాక్కోలేదా, ఆయన వచ్చాడా అని అంటే
ఆయన అసలు రాష్ట్రం కూడా రానియకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఆపిపెట్టింది ఎవరండి? ఆ రోజున పర్మిషన్ తీసుకొని స్టేట్ దాటి రావాల్సి ఉంది. ఆయనకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత అవన్నీ ఓపెన్ అయిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడే కూర్చున్నాడు. అసలు అక్కడి నుంచి రానికపోయినా కూడా ఆయన జూమ్ కాల్లో మాట్లాడుతుంటే జూమ్ చేసి చూస్తాడంట చంద్రబాబు నాయుడు. జూమ్ అంట అని వెటకారాలు కూడా మాట్లాడారు. ఈరోజు ప్రపంచం అంతా అన్ని టీవీ ఛానల్స్ దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్ల దాకా కోవిడ్ లో క్లాసులు చెప్పడానికి, పిల్లల కోసం చదువులు చెప్పడానికి ఆ జూమ్ కాల్సే వాడారు. చంద్రబాబు నాయుడు వాడిన అదే జూమ్ చేశాడు కదా, ఆ జూమ్నే వాడుకున్నారు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ డ్రౌట్ దీని నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు 1100 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వాల్సినవి, ప్రజలకు అందాల్సినవి, చనిపోయిన కుటుంబాలకు అందించాల్సినవి పక్కదారి మళ్ళించాడు. పీడీ ఖాతాలకు వేసుకుంటే అది కోర్టులకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టే 2022లో ఆదేశాలు కూడా ఇచ్చింది. అర్జెంటుగా వాటిని తిరిగి దాఖలు చేయండి. 1100 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందిన సాయాన్ని ప్రజలకు అందించకుండా, చనిపోయిన ఆ కుటుంబాలకి ఇవ్వకుండా ఆయన పీడీ ఖాతాలకు మళ్ళించుకున్నాడు. ఆ తరువాత ఆయన ఏం చేశాడు అందరికీ తెలుసు కదా. వీటన్నిటిని ఆయన రంగులు వేయటానికి, ఆ తర్వాత కోర్టు దొబ్బులు పెడితే మళ్ళీ ఆ రంగులు మార్చడానికి, ఇలాంటి వాటికి వాడాడు. 3000 కోట్ల రూపాయల రంగులకి ఉత్తి పుణ్యానికి ఖర్చు పెట్టేశాడు. ఇలాంటివన్నీ చేశాడు. మరి ఆ సమయంలో, కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన నిధుల్నే పక్కదారి మళ్ళించిన సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎం అయ్యిగా ఉంటే ఈ తుఫాన్ వచ్చిన వేళ ఇవన్నీ చేస్తాడు అని ఈ చంద్రశేఖర్ గారు ఏమైనా చెబుతారా? తాటిపత్తి చంద్రశేఖరు. దీన్ని కనీసం వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ తుఫాను మీద ఎలాగ ఉన్నాయి పరిస్థితులు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆయన బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడ వైసీపీ నాయకులైతే ఏదో హడావుడి చేయటం, సాక్షి టీవీల్లో మాట్లాడుకుంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు బెంగళూరులో ఉన్నాడు, కనీసం ఆంధ్రాకు కూడా రాలేదు. సరే ఫ్లైట్లు ఈ తుఫాను మూలాన క్యాన్సిల్ అయిపోయినాయి అనుకుంటే రోడ్డు మార్గంగా రావచ్చు కదా అని అత్యుత్సాహులైన కొంతమంది కూటమి నాయకులు లేకపోతే కార్యకర్తలు ప్రశ్నించిన ఆ పని చెయ్యకపోయినా కూడా ఆయన తెలుసుకుంటానికి ఏం ప్రయత్నం చేశాడు అని అంటే ఏం లేదు. ఉత్తి పుణ్యానికి ప్రభుత్వం మీద నేలాప నిందలు వేయటానికి వీళ్ళందరూ బయలుదేరటం తప్ప, ఇందులో కూడా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అన్నట్టు ఊరంతా ఒక రకంగా ఉంటే వీళ్ళు మరొక రకమైన ఫేక్ ప్రచారాలతోటి ఇలాంటి వ్యవహారాన్ని మొత్తం నెట్టుకొస్తుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చాలా నిర్ణయాల మూలాన జనాలందరినీ కూడా బతిమిలాడో బామాలో క్యాంపులకి తరలించటం మూలాన చాలా వరకు ప్రాణ నష్టం తప్పింది. దాంట్లో ఇంకా అక్కడ అడపాదడప కొన్ని చోట్ల జరిగాయి. ఆ జరిగిన వాటికి సరైన న్యాయమే చేస్తుంది అనుకోవాలి. కానీ వీళ్ళు చెప్పినట్టుగానే చెయ్యాలని ఏముందా? అసలు జగన్మోహన్ రెడ్డి అడగంది ఆయన అలా చేస్తాడు, ఈయన ఎలా చేస్తాడని వీళ్ళు ఎలా చెబుతారు? అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా జాకీలు పెట్టి పైకి లేపటానికి వీళ్ళందరూ చేసే విపరీతమైన కృషి చూస్తుంటే పిచ్చ పీక్స్కి వెళ్ళినట్టుగా లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.